డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అస్సలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకుంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొర్లడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేరువేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎస్సి పరీక్ష నిర్వహణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది. ఎక్కడి నిజామాబాద్, ఎక్కడి మేడ్చల్, దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం, 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష. ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకల్లా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా? పరీక్ష రాయగలడా? ఎలా సాధ్యం? మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో, మధ్యాహ్నం మహబూబ్ నగర్లో పరీక్ష ఉన్నది. ఈ రెండింటి మధ్య సుమారు 150 కిలోమీటర్ల దూరం. ఇవేమీ చూడకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు. ఈ నెల 18 నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది. ఎంతో ఉత్సాహంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చూసి అవాక్కవ్వాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తమకు ఒకే చోట పరీక్షా కేంద్రాలను కేటాయించాలని బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్కారు చుక్కలు చూపెడుతోంది. కె దామోదర్ అనే అభ్యర్థి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయనకు స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేందుకు ఉదయం మేడ్చల్ కండ్లకోయ వద్ద గల సిఎంఆర్ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇదే అభ్యర్థికి మధ్యాహ్నం 2 గంటలకు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం నిజామాబాద్లో కేంద్రాన్ని కేటాయించారు. ఉమా అనే అభ్యర్థి కూడా 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. జూలై 20న ఒకే రోజు 2 పేపర్లకు పరీక్ష జరగనున్నది. వనపర్తికి చెందిన ఈమెకు ఉదయం కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష, మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం కేంద్రాన్ని కేటాయించారు. ఒకదానికి హాజరైతే మరో పరీక్షకు గైర్హాజరయ్యే ప్రమాదం ఉండడంతో ఉమా ఆందోళనలో ఉన్నది. 150 కిలోమీటర్లు ఒకే రోజు ప్రయాణించాల్సి ఉండడంతో దీని ప్రభావం పరీక్షపై పడుతుందని కలవరపడుతున్నది. డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ పలు తప్పులు దొర్లాయి. ఓ అభ్యర్థి 2 పేపర్లకు దరఖాస్తు చేయగా ఒక హాల్ టికెట్ పై ఫోటో ముద్రించగా మరో హాల్ టికెట్ పై ఫోటోను ముద్రించలేదు. ఇదేం పరీక్ష, ఇదేం పద్ధతి అంటూ ఆ అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి గణితానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించగా వివరాలు లభ్యం కావడం లేదని చూపడంతో కంగు తినడం ఆ అభ్యర్థి వంతయింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 24 గంటల తర్వాత అధికారులు హాల్ టికెట్ను జారీ చేశారు. డిఎస్సి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తప్పుల మీద తప్పులు చేస్తున్నది. పరీక్షల నిర్వహణలో తొలుతే ఈ వైఫల్యానికి దారితీయడంపై అనుమానాలకు తావిస్తున్నది. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నది. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ అదనపు బాధ్యతల్లో ఉండడంతో సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది. తీరా పలువురి హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉండడం అభ్యర్థిని కలవరపెడుతున్నది.